మోక్షు ఎప్పుడూ ఒక ముసలామ దగ్గర కమలాలు కొంటూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే కొన్నాడు. ఆమెకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత సంచిలో నుండి ఒక కమలా తీసి వలచి ఒక తొన తిన్నాడు. అబ్బా, ఎంత పుల్లగా ఉందో, ఈ పండు నాకొద్దు, నువ్వే తిను అంటూ వలచిన ఆ పండును ఆ ముసలామ చేతికిచ్చేశాడు. ఆమె మిగిలిన తొనలో నుంచి ఇంకో తొన తీసి తింది. అదేమిటి బాబూ, ఇంత తీయగా ఉంటేను అంటూ ఆమె ఇంకా చెప్పబోతూ ఉంటే, నాకొద్దు, నువ్వే తిను అంటూ అక్కడి నుంచి మోక్షు వెళ్ళిపోయాడు. అయితే అతనితో పాటు వస్తున్న తన స్నేహితురాలు, అదేమిటి, రోజు ఆమె దగ్గరే కొంటారు, ఆమె తీయటివే ఇస్తోంది, అయినా రోజు పుల్లగా ఉందని ఒక పండు వెనక్కిచ్చేస్తారు, అదేమి తెగులు అంది. అప్పుడు మోక్షు, ఆమె అన్ని పళ్లను అమ్ముతుంది, కాని ఒక్క పండు ఎప్పుడు తినదు, అందుకే మా అమ్మకే పెడుతున్నా అనుకుంటూ రోజూ ఏదో ఒక వంక పెట్టి ఒక పండు ఆమె తినేలా చేస్తున్నా. ఆ మాట చెబుతూ తన కళ్ళలో కదులుతున్న కన్నీరు స్నేహితురాలికి కనబడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ముసలామెకు పక్కనే పళ్ళు అమ్ముతున్న అతను, ఏంటక్కా, రోజు ఆయనకు ఎక్కువ పళ్ళు తోస్తావు, ఆయనేమో నీకు అందులోంచి ఒకటి తీసి వల్చిస్తాడు, ఎందుకలా ఎక్కువ తోస్తావు అని అడిగాడు. ఆ ముసలామే, అతను నా మీద ప్రేమతో నేను పళ్ళు తినాలని అలా చేస్తున్నాడు, నాకు తెలియదు అనుకుంటున్నాడు, అతడికి నా మీద ఉన్న ప్రేమ వలన ఆ తక్కెడ అలా ఎక్కువ తూగుతోందంతే, కాని నేను తూచడం లేదు అని బదులిచ్చింది ఆ ముసలామె. మిత్రమా, జీవితంలో ఇటువంటి ఆనందాలు కొద్దిమందికే సాధ్యపడతాయి. డబ్బుతోనూ అధికారంతోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం కదా. ప్రతిరోజు మనం నిద్రకు ఉపక్రమించే ముందు, ఈరోజు ఒక్కరినైనా మనం సంతోషపెట్టగలిగామా అని ఒకే ఒక్కసారి ఆలోచించుకొని, అవును, ఈరోజు వీరిని సంతోషపెట్టాం అని మన మనసుకు అనిపిస్తే అంతకంటే అద్భుతమైన రోజు మరొకటి ఉండదేమో కదా. రోజుకి ఒక్కసారి ఒక్కరినైనా సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. మన మాటలతో కావచ్చు, చేతలతోనూ కావచ్చు. ఏమంటావు? అందరూ బాగుండాలి, అందులో